ఓం నమ శివాయ. శ్రావణభూతి మరలా అదే విషయాన్ని గుర్తు చేశాడు గురువుగారు. పరకాయ ప్రవేశం అనేది ఒక మానసిక రోగమా, లేకుంటే ఇది ఒక కల్పన? దీని వలన ప్రయోజనం ఉందా లేదా? మానవులు దీన్ని ఎలా గుర్తించాలి? గుర్తించిన తర్వాత వాళ్ళు ఏం చెయ్యాలి అని అడిగాడు శ్రావణభూతి. శ్రావణభూతి, ఇది వరకే మనము చెప్పుకున్నాము కదా, మరలా జాగ్రత్తగా విను. ప్రతి మానవుడు ఎవరైతే మానసిక స్థితిని సరిగ్గా వినియోగించుకోలేకుండా పంచ జ్ఞానేంద్రియాలను ఇష్టానుసారం విడిచిపెట్టి దానితో పాటు మనస్సు అనేది తోడైందంటే దానికి ఇంకా ఆ మనస్సుని పట్టడానికి ఎవరి తరము కాదు. జ్ఞానేంద్రియాలు ఇష్టానుసారం విడిచిపెడితే అవి బలిష్టమైన గుర్రాల్లాగా పరిగెడుతూ ఉంటాయి. ఈ మనసు దాని వెనకాలే పరిగెడుతూ ఉంటుంది. పోకూడని ప్రదేశాలకంతా వెళ్ళిపోతుంది. ఆలోచించిన వాటి విషయాలన్నీ ఆలోచించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ మనసు ఇలా ఉందో వెంటనే అహం చేస్తుంది, అరే ఇదంతా చేసేది నేను కదా, మరి ఆ మనసు నేను విడిచిపోతే ఎట్లా, అన్నీ నేనే అని దానికి అతుక్కుంటుంది. పోయి అంటుకున్న వెంటనే అహము, మనస్సు, పంచ జ్ఞానేంద్రియాలు శక్తి స్వరూపాలుగా మారిపోయి మానవుణ్ణి పాతాళాన్ని తొక్కివేస్తుంది. ఈ విషయం మానవులకి ఎవరికి చాలామందికి తెలియదు కదా. అందుకని బుద్ధి ఏం చేస్తుంది, మనకెందుకులే, వాళ్ళు ముగ్గురు ఒకటైపోయారు, ముగ్గురు మెజారిటీ, అది వారి బలం వారికి ఉన్నప్పుడు ఇక నేను ఒంటరి దాన్ని మాత్రం ఏం చేస్తాను, గమ్మున కూర్చొని ఉంటుంది. అది కళ్ళు మూసుకొని జపం చేసుకుంటూ ఉంటుంది. బుద్ధి లోపించినప్పుడు ఏమవుతుంది, అనుమానాలు పెరుగుతాయి. అంత అనుమానాలు కాదు, ప్రతిదీ అనుమానించేవాళ్ళు అనేక మంది ఉంటారు. కొన్నిటిని అనుమానించేవాళ్ళు కొంతమంది ఉంటారు. అనుమానించడం లేదు, అనుమానమే రాదు అంటే వాళ్ళు బుద్ధిని ఉపయోగించుకొని పవిత్రాత్మలుగా ఉంటారు అని మనం అందరం కూడా గ్రహించాలి. పరకాయ ప్రవేశం అనేది చిన్న మానసిక రోగమే, చిన్నదే. అది వ్యక్తిలో రాజుగారిని దర్శించాలి. ఎలా దర్శించాలి అంటే అధికారుల చేతులకి, అధికారుల దగ్గరకు, రాజుల దగ్గరకు, గొప్పవారి దగ్గరకు, అదేవిధంగా కావలసిన బంధువుల దగ్గరకు, వారి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళకూడదు, రిక్తహస్తములతో వెళ్ళరాదు. అంటే ఏమి, ఏదో తృణమో పణమో తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆనందిస్తారు. రాజు కూడా ఏదైనా తెస్తే సంతృప్తి చెందుతాడు. ఒట్టి చేతులతో వస్తే చేతుల వంక చూసి వెంటనే ఏదో లోపల కొంచెం ఆవేశం పెంచుకొని ఎందుకు వచ్చావు, ఏంటి నీ పని, అక్కడ వాడికి మంత్రికో లేకపోతే సేనాపతికి చెప్పు అంటారు. అధికారులంతా కూడా ఇలాంటి ఆలోచనలు ఉంటాయి అని వ్యక్తి అనుకుంటున్నాడు. గారిని చూసేటప్పుడు నేను తీసుకెళ్ళాలి అని అక్కడి వరకు అనుకున్నాడు, బాగుంది. నేను తీసుకెళ్ళకపోతే అక్కడేం జరుగుతుంది ఇలా అనుకోవచ్చు వాళ్ళు. సరే తీసుకెళ్తే ఏం జరుగుతుంది అనుకుంటున్నాడంటే ఇప్పుడు మళ్ళా పరకాయ ప్రవేశం చేస్తున్నాడు రాజులకి. రాజుగారు, నేను మీకు ఒక అద్భుతమైన కానుక తెచ్చాను. అప్పుడు రాజు, శాబాష్, భలే మంచివాడు, నీకేం కావాలో చెప్పు, ఎందుకోసం వచ్చావు అని అంటాడు రాజు. అనుకుంటాడు ఈ వ్యక్తి. రాజు లోపల చేరి రాజు ఏమంటాడో అనేది ఇదనే పరకాయ ప్రవేశం, ఇదనే మాట్లాడుకుంటున్నాడు ఆ విషయం. అంటే రాజు ఏమంటాడో ఇది తెలీదు, రాజు దగ్గరికి వెళ్ళనిస్తారా వెళ్ళనిరా కూడా తెలియదు. కానీ ఈ వ్యక్తి ఏమనుకుంటున్నాడు, రాజులో పరకాయ ప్రవేశం చేసి అనుకున్నాడు. వానికి రాజు అదేం అనలేదు కదా, దీన్నే పరకాయ ప్రవేశ మానసిక రోగము అంటారు. తర్వాత సరే రాజు సంతోషించాడు. ఏదో ఇతను కావాల్సింది చెప్పాను అంటే రాజు ఏం చేస్తాడు, మంత్రికి చెప్తాడు. ఓ మంత్రి, ఇదో మనకు కావాల్సిన వ్యక్తి వచ్చాడు, ఇతను ఏమో తెచ్చాడు, ఇతని పని చేసి పెట్టు అని చెప్తాడు మంత్రికి. అప్పుడు మంత్రి కూడా భలే నాకు కూడా ఏదైనా కారణం తెచ్చుంటాడేమో అని మంత్రి అనుకుంటాడు. కనుక మనం మంత్రికి కూడా ఇవ్వాలి కదా అనేసి మరలా ఎక్కడ దాచిపెట్టుకున్నటువంటి ఒక చిన్న పండు ఏదో ఆ మంత్రికి ఇస్తాను. అప్పుడు మంత్రి కూడా అబ్బా నాకేదో దక్కింది, ఫలితం వచ్చింది, ఇతనికి మేలు చేయాలి, ఇతనికి పని చేసి పెట్టాలని మంత్రి అనుకుంటాడు. ఇవంతా కూడా ఈ వ్యక్తి ఒక దగ్గర కూర్చొని ఆలోచించడం తప్పితే వానికి ఇంకా రాజుని కలవలేదు, మంత్రిని కలవలేదు, ఏం జరగలేదు. అంటే అనుకోవడం ఒక మానసికమైనటువంటి రోగము. తీసుకుపోతే వాళ్ళు ఆగ్రహిస్తారేమో, తీసుకుపోతే మనల్ని అనుగ్రహిస్తారేమో, ఈ ఏమో అనేది ఒక రకమైన మానసికమైనటువంటి ఆందోళనకరమైన స్థితి. ప్రతి ఒక్కరి జీవితంలో అనుకుంటూనే ఉంటారు. ఎవరంటే అభద్రతాభావంలోనేటువంటి వారు, సత్యం గురించి వారికి అవగాహన లేనివారు సత్యాన్ని ఆచరిస్తూ ఉంటే ఇలాంటి పరకాయ ప్రవేశ విద్య అవసరం లేదు. కొంతమంది స్త్రీలు, పురుషులు, కుటుంబంలో ముఖ్యంగా స్త్రీలు ఏమనుకుంటారో వీరేమనుకుంటారో అని కొన్ని పనులు చేయడం మానేస్తారు. ఉన్న స్వేచ్ఛ స్వాతంత్రాలను వాడుకోవడం కూడా మానేస్తారు. కొంతమంది ఎవరేమనుకుంటే నాకేమి, నేను అనుకున్న పని చేసుకుపోతాను, నేను అనుకున్న విధంగా ప్రవర్తిస్తాను, నన్ను ఎవరనుకుంటే నాకేముంది
అని తెగించే వాళ్ళు కూడా ఉంటారు. రెండు కూడా సమాజానికి హానికరము, వాళ్ళకి కూడా హానికరం. ఎందుకంటే వ్యక్తి హానికరం పొందితే సమాజంలో భాగమే కదా వ్యక్తి. ఆ వ్యక్తికి కూడా హాని జరిగినట్లే, సమాజానికి హాని జరిగినట్లే. ఈ మానసిక పరకాయ ప్రవేశం అటువంటిది వాస్తవం తెలుసుకొని ఎవరిని కలవాలి, మనకి ఏ పనులు కావాలనుకున్నప్పుడు వీళ్ళు సత్యం చెప్తే పోతుంది కదా. కానీ ఇలా అనుకొని జరుగుతుంది అనుకుంటూ వెళ్తే నీ యొక్క మానసిక స్థితి తప్పుతుంది. నీ సత్యనిష్ఠుడు చెప్పి, శ్రావణభూతి నీ అనుమానం తీరిందా అని అడిగాడు. గురువుగారు ఇప్పుడు కొంతవరకు అర్థమైంది, తర్వాత మరల ఎప్పుడన్నా అనుమానం వస్తే అడుగుతాడు, అప్పుడు చెప్పండి అన్నాడు. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.